అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. అందరూ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చేసుకున్నాను. నాకు కూడా న్యూ ఇయర్ చెప్పుకున్నాను. మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను. సో ఐ యామ్ మంజులా తుమ్మ. మీ అందరికీ తెలుసు నా గురించి. సో మీ అందరికీ నా సక్సెస్ సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. 2000లో నా కెరియర్ని స్టార్ట్ చేశాను. అది 2000 లైఫ్ స్టార్ట్ అయిపోయింది. నన్ను నేను తెలుసుకుంటూ ఈరోజు 5 ఇయర్స్లో బీకాము, ఎంబీఏ, ఎంఏ సైకాలజీ, పిహెచ్డి, 2 పిహెచ్డీలు అదే ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చేస్తున్నాను. సో నాకు ఆపర్చునిటీస్ ఎలా వస్తున్నాయంటే టోటల్ వరల్డ్ లోపల డిఫరెంట్ కేటగిరీస్ నుండి నా ఐడియాస్ని, నా ఆలోచనస్ని, నా థాట్స్ని, నా ఎస్సెస్ని వాళ్ళ బుక్లో షేర్ చేయడం కోసమని అలా వస్తున్నాయి. ఇప్పటికీ నాది ఒక బుక్ పబ్లిష్ అయిపోయింది ఇంటర్నేషనల్ మ్యాగజైన్ లోపల. సో ఇలా ఎలా రీచ్ అయ్యానో మీ అందరికీ చెప్తాను. నేను హౌస్ వైఫ్ నుండి, మామూలు స్కూల్ టీచర్ నుండి ఇక్కడికి వచ్చాను. సో నాకు స్టార్టింగ్ అసలు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ కాదు, ఈవెన్ మన భాష కూడా మాట్లాడలేకపోయేది. బికాజ్ ఆఫ్ డిప్రెషన్. నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. దాదాపు 10 ఇయర్స్ నేను బయటికి రాలేదు. సో వాటి గురించి మీకు తర్వాత చెప్తాను. ఎందుకు వెళ్ళాను, ఎలా బయటకు వచ్చాను అనేసి. సో నేను డిప్రెషన్లో ఉన్నాను కాబట్టి నాకు వాయిస్ రాకపోయేది, నాకు మాటలు మాట్లాడడానికి రాకపోయేది. పేపర్ల మీద రాసిచ్చేదాన్ని మా పిల్లలకు, నేనేమనుకుంటున్నానో, ఏం చేయాలనుకుంటానో. సో వాళ్ళు నాకు, మా చిన్న బాబు తను వీడియోస్ లోపల అదేంటి పోస్టర్స్ మళ్ళీ కొటేషన్స్ రాయడం, అది తను నేర్పిండు కూర్చోబెట్టుకొని. నాకు అర్థం కాకపోయేది. వాడు స్టార్టింగ్లోనే ఒక 1 వీక్ 10 డేస్ తనే రోజు కొటేషన్స్ రాసి పెట్టేవాడు పోస్టర్ మీద. నేను వాటిని బ్రతిమలాడేదాన్ని. ముందు రోజే నాకు రెడీ చేసి పెట్టేటోడు. అప్పుడు కరోనా కదా, ఇంట్లోనే క్లాసులు వినుకుంటూ ఉండేవాడు. తర్వాత వాడు నాకు హెల్ప్ చేసిండు. మా పెద్ద అబ్బాయి వాడేమో నాకు కంటెంట్, మమ్మీ ఇక్కడ చూసుకో, అక్కడ చూసుకో అనేసి కంటెంట్. తర్వాత నేను ఏ రోజు ఏ టాపిక్, ఏ కొటేషన్స్ రాయాలి ఏంటిది అనేది గైడ్ చేసేవాడు. నా ఆలోచనలను రాసి పెడితే వాడే వెతికి పెట్టేవాడు కొటేషన్స్. సో వాళ్ళిద్దరూ నాకు హెల్ప్ చేయడం వల్ల నేను కొటేషన్స్ రాస్తూ ఉండేదాన్ని. నా కూతురు, అది చిన్న అమ్మాయి, మమ్మీ నువ్వు ఈరోజు ఈ చీర కట్టుకో, ఈరోజు ఇలా ఉండు అని చెప్పేది. సో నా పిల్లలే నాకు గురువులు అయ్యారు. నేను వాళ్ళకు తల్లినైతే వాళ్ళు నాకు మొదట గురువు అయిపోయారు. సో అలా నేను కొటేషన్స్ చేయడం మొదలుపెట్టాను. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదాన్ని ప్రతిరోజు. అందరూ చాలామందికి, ఎఫ్పీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ నాది పోస్టులు పెట్టేదాన్ని. సో చాలా లైక్స్ వచ్చాయి, కామెంట్ చేసేవాళ్ళు, చాలామంది ఫాలో అయ్యేవాళ్ళు. సో అలా నేను గ్రోత్ అయ్యాను. తర్వాత నాకు మాటలు రావడం, మా పిల్లలే వీడియో రికార్డ్ చేసి పెట్టేవాళ్ళు. నా సబ్జెక్ట్స్ను నేను చదివేసేవాడిని, వినేదాన్ని. సో మెనీ టైమ్స్, చాలాసార్లు వింటేనే అప్పుడు నాకు అర్థమయ్యేది. ఒకేసారి చెప్తే నాకు అర్థం కాకపోయేది. దాన్ని నేను చాలాసార్లు విని రాసుకునేదాన్ని. మళ్ళీ అనలైజ్ చేసుకొని పేపర్ మీద పెట్టి అలా చేసేదాన్ని. సో ఈరోజు నేను ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాను తెలుగు. ఇప్పుడు పేపర్లు లేకుండా వీడియోలు చేస్తున్నాను. స్టార్టింగ్లో నేను కంటెంట్ అంతా పేపర్ పైనే రాసి పెట్టుకొని కంటెంట్ను పేపర్లో చూసుకుంటేనే చదివేదాన్ని, యూట్యూబ్ వీడియోలోనైనా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఫ్లూయెంట్గా నాకు వస్తుంది. ఏ టాపిక్ ఇచ్చినా మాట్లాడగలుగుతున్నాను. బట్ ఇంగ్లీష్ ఇంకా నేను మాట్లాడలేకపోతున్నాను. కొన్ని పదాలు, గ్రామర్ మిస్టేక్. సో దానికి చాట్ జీపీటీ ఉంది, ఎస్ఏ రైట్, స్కాలర్స్ జీపీటీ, ఇవన్నీ ఉన్నాయి. ఈవెన్ మన ఫొటోస్ని పెట్టేసి కూడా వాయిస్ పెట్టడానికి ఉన్నాయి.
సో స్టార్టింగ్ నన్ను ఎగతాళి చేసిండ్రు చాలామంది, మాట్లాడరు, ఇంగ్లీష్ రాదు, గ్రామర్ రాదు, వేస్ట్ అన్నట్టుగా. సో వాళ్ళందరికీ నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భాష అనేది ఒక టూల్ మాత్రమే, మన భావాలను తెలపడానికి అది ఒక సాధనం. ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా కంట్రీస్ ఉన్నాయి, ఈవెన్ ఇంగ్లీష్ మాట్లాడరు, వాళ్ళ మాతృభాషలోనే మాట్లాడరు. పోలాండ్ వాళ్ళకైతే అసలు రానే రాదు, రష్యాలో కూడా వాళ్ళ భాషలోనే బోధిస్తారు. సో అలా ఎగతాళి చెయ్యకండి. వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు నేర్చుకోవడానికి అంటే వాళ్ళకి ఏదో ఇంటెన్షన్ ఉంది కదా, ఏదో చెయ్యాలనే ఆలోచన ఉన్నది, దాన్ని వాళ్ళు నేర్చుకోవడానికి వస్తున్నారు. దాన్ని వాళ్ళను చూడండి, అర్థం చేసుకోండి, ఎందుకు వస్తున్నారు ఏంటి అనే. కానీ మాకే ఇంగ్లీష్ వచ్చు, మేమే హైఫై అంటే అది కరెక్ట్ కాదు. ఈవెన్ మాటలు రాని మూగవాళ్ళు కూడా బ్రతుకుతున్నారు కదా సమాజం లోపల. వాళ్ళకు మాటలు రావు, అసలే రావు, కానీ మాట్లాడుతున్నారు కదా, మాటలు అర్థం చేసుకుంటున్నారు కదా, మాట్లాడట్లేదు, వాళ్ళు బ్రతుకుతున్నారు కదా. కుంటి వాళ్ళు నడవలేరు, వీల్ చైర్ వస్తుంది కదా, వాళ్ళు జీవితం సాగిస్తున్నారు కదా. మూగ వాళ్ళు, కుంటి వాళ్ళు, చెవటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ఏ అవయవం లేకున్నా బ్రతుకుతున్నారు. సో ఇంగ్లీష్ అనేది ఒక టూల్, కమ్యూనికేషన్ చేయడం కోసం, అది అంతే. అదే మస్ట్ అనేది కాదు. నా లైఫ్లో నేను అనుభవించిన దాన్ని బట్టి చెప్తున్నాను. మీరు ప్రొఫెషనల్గా పోవాలి అంటే, మీరు యంగ్ ఏజ్లో జాబ్ చేసుకోవాలంటే అది మస్ట్. నేను మిడిల్ ఏజ్లో ఉన్నాను, ఇప్పుడు నాకు డైరెక్ట్గా నాకు ఆపర్చునిటీస్ ఏవి రావు, నేను అన్నీ ఆన్లైన్లోనే చేసుకుంటున్నాను. సో నేను దానిపైన అంతగా కాన్సన్ట్రేషన్ పెట్టలేదు, నా సబ్జెక్ట్ పైన పెట్టుకున్నాను. సో నేను సక్సెస్ అయ్యాను. సో ఎవరైనా మిమ్మల్ని ఎగతాళి చేస్తే, ఎగతాళి చేసే వాళ్ళు ఏడ్చే విధంగా ఎదగండి, అంతేకాని వాళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారని కాదు. ఈ కొత్త సంవత్సరం లోపల మీరు మంచి నిర్ణయాలను తీసుకొని జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో నా ఈ సక్సెస్ కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు ఉన్నా, ఎవరితో ఉన్నా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా తోబుట్టువులకు, నా గురువులకు, కరోనా సమయంలో పరిచయమైన గురువులు, నన్ను తీర్చిదిద్దిన గురువులకు, మిత్రులకు పేరు పేరున నేను మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ మంజుల తుమ్మ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.